హలో హాయ్ అండి, వెల్కమ్ టు మంచి రుచులు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా నేను రాగి పిండితో రాగి సంగటి, రాగి చపాతి, రాగి దోశ ఇలా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. ఈ రెసిపీని నేను ఇన్స్టాలో చూశాను, చాలా బాగా నచ్చింది నాకు. ఒకసారి ట్రై చేద్దామని రెసిపీ ట్రై చేశాను. రెసిపీ ఎలా వచ్చిందో లాస్ట్లో చెప్తాను. ముందు ప్రాసెస్ చూద్దాం. ముందుగా మిక్సీలో నేను ఒక 2 కప్పులు రాగులు తీసుకొని ఫైన్ పౌడర్ పట్టుకుంటున్నాను. ఎక్కువగా రాగులు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి రాగి పిండి కన్నా. రాగి పిండి మనం బయట తీసుకునేది నాకు ఎందుకు అంత నచ్చదు. నేను అందుకే ఎక్కువ రాగులే తెచ్చుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా పౌడర్, ఇలా నేను చూపిస్తున్నాను, ఇలా ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి. మనం ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అయినా బాగానే ఉంటుంది. రాగి సంగటి చేసుకోవచ్చు, రాగి దోశలు, రాగి ఇడ్లీ ఏదైనా చేసుకోవచ్చు దీంతో. సో నేను ఇలానే స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువ. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ ఈ 3 యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ 3 ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల రాగులు తీసుకుంటున్నాను కాబట్టి, అంటే 2 కప్పులు పిండి తీసుకుంటున్నాను కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో అంటే 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి, లేదంటే రెసిపీ అనేది పాడైపోతుంది. మనం స్టీమ్ చేయాలి కాబట్టి సో వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. 4 కప్పులు వాటర్ మీరు చూసుకొని తీసుకోండి వాటర్ అనేది. దీంతో నేను 2 టైప్స్ అంటే 3 టైప్స్ బ్రేక్ఫాస్ట్లు చేశాను. అవి నేను చూపిస్తాను లాస్ట్లో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పొచ్చు. పిల్లలకి వాళ్ళ బోన్ స్ట్రెంత్ అవ్వడానికి కానీ, పిల్లలకి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇలాంటి ఐరన్ ఫుడ్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉండాలి మనమే. సో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఇప్పుడు ఇక్కడ ఇందులోకి వాటర్ తెరులుతున్నప్పుడు మాత్రమే పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక చేత్తో కలుపుకుంటూ ఇంకొక చేత్తో ఇలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలా చేయలేని వాళ్ళు ముందుగానే వాటర్లోనే కలిపేసుకొని అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నేను ఒక 1/2 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనలే, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం చల్లారించిన తర్వాత మాత్రమే చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని మనం బౌల్స్ లాగా చుట్టుకోవాలి. బౌల్స్ లాగా చుట్టుకొని మనం స్టీమ్ చేసుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ స్టీమ్ బౌల్స్ని రెడీ చేసుకొని పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. యాక్చువల్గా ఇది మనం ఇలా అయినా డైరెక్ట్గా తినేసేయచ్చు, ఎందుకంటే మనం హాట్ వాటర్లో వేసి చేసాం కాబట్టి. ఇందులోకి మనం పప్పుచారు కానీ, లేదా కారపొడి కానీ, ఏదైనా రోటి పచ్చడి కానీ, లేదా చికెన్ కూర అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సంగట్లాగా అలా కమ్మంగా జారిపోతుంది కడుపులోకి. అలాగైనా తినేసేయచ్చు, లేదా ఇలా బ్రేక్ఫాస్ట్ లాగైనా కొంచెం స్టీమ్ చేసుకొని టమాటా చట్నీతో తినొచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుందండి. రాగులతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనం బయట తినే అవి ఇవి పిచ్చి ఫుడ్స్ కన్నా హోమ్ మేడ్ చేసేవి చాలా బెస్ట్ నా దృష్టిలో అయితే. అంతే, జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మూతతో కవర్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే. నేను ఇంకొక 2 రెసిపీస్ చేశానని చెప్పాను కదా, అవే బౌల్స్ని కొంచెం మంచూరియా టైప్ చేశాను. అలాగే చపాతీ కూడా చేసుకున్నాను. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగా ఒత్తుకొని 2 వైపులా కాల్చుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా 2-3 బ్రేక్ఫాస్ట్లు చేశాను నేను ఆ రోజు. 3 పర్ఫెక్ట్గా వచ్చాయి నాకైతే. అంతే, చాలా సింపుల్ రెసిపీస్ అండి. హెల్త్ పరంగా అయితే చాలా మంచి బ్రేక్ఫాస్ట్లు అని చెప్పొచ్చు. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.